Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ట్రైన్లో కరెంట్ అవైలబుల్ సీట్స్ని ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఎందుకంటే చాలా మందికి తెలియదండి ఇవి ఎప్పుడు బుక్ చేసుకోవాలో, అంటే ఈ కరెంట్ అవైలబుల్ సీట్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా చాలా మందికి తెలియదు. ఈవెన్ కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి కూడా తెలియదండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చెన్నైలో జాబ్ చేసేవాళ్ళు. సో చెన్నై నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు సో ఈ కరెంట్ అవైలబుల్ సీట్స్ తెలియక వీళ్ళు ఏంటంటే తత్కాల బుక్ చేసుకొని వచ్చేవాళ్ళు. సో తత్కాల్ ఏంటంటే మనకి ₹275 ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. సో ప్రతి వారం ఏంటంటే ₹275 ఎక్స్ట్రా కట్టుకొని బుక్ చేసుకొని వచ్చేవాళ్ళు. సో సో అప్పుడు చెప్పాను అనమాట ఈ కరెంట్ అవైలబుల్ సీట్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు బుక్ చేసుకోవాలని. సో అసలు కరెంట్ అవైలబుల్ సీట్స్ అంటే ఏంటంటే మనకి మనకి ఎగ్జాక్ట్‌గా ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదండీ! సో ట్రైన్ స్టార్ట్ అయ్యే ఎగ్జాక్ట్‌గా 4 అవర్స్ ముందర మనకి చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. చార్ట్ ఏంటంటే మనకి ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నా గానీ, టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నా గానీ, ఆర్ఎస్ఏ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నా గానీ, కొన్ని వీఐపీ టికెట్స్ ఉంటాయండి. సో అవి కూడా క్యాన్సిల్ అయినా గానీ, ఆ సీట్స్ అన్నీ మనకేంటంటే చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకు ఆ సీట్స్ అన్నీ మిగిలిపోతాయి కదా! సో అవన్నీ ఏంటంటే కరెంట్ అవైలబుల్ సీట్స్‌లో పెడతాడు. ఎగ్జాక్ట్‌గా 4 అవర్స్ ముందర మనకి అవి కనిపిస్తాయండి. లెట్స్ సపోజ్ ఇప్పుడు మనకి ట్రైను 5కి అనుకోండి, ఈవినింగ్ 5కి అనుకోండి. మనకి ఎగ్జాక్ట్‌గా 1కి రిలీజ్ చేస్తారు ఆ కరెంట్ అవైలబుల్ సీట్స్‌ని. సో అవి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నేనిప్పుడు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి నేను ఈరోజు హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కి బుక్ చేద్దాం అనుకుంటున్నాను. చెన్నై టు నెల్లూరు. సో ఇక్కడ చూడండి నాకు వెయిటింగ్ లిస్ట్ 54 ఉందండి. సో నాకు వెయిటింగ్ లిస్ట్ 54 ఉంటే ఇది కన్ఫర్మ్ అవుతుందో టికెట్ లేదో అనేది నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో కొందరేందంటే కన్ఫర్మ్ ఒకవేళ అవైలబుల్ సీట్స్ ఉంటేనే మాత్రం టికెట్ బుక్ చేసుకుంటారు. సో ఎ కొందరేంటంటే ఇది వెయిటింగ్ లిస్ట్ 54 ఉంది కదా! ఇది కన్ఫర్మ్ కాదు అనుకోని మా ఫ్రెండ్స్ ఇట్లా వీళ్ళేం చేశారంటే జనరల్ టికెట్ నుంచి తత్కాల్‌కెళ్ళి తత్కాల్‌లో బుక్ చేసేవాళ్ళు. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 175 ఉంది కదా! సో తత్కాల్‌లో ఎంత అవుద్దో చూడండి. ఇక్కడ తత్కాల్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ తత్కాల్‌కి సేమ్ అదే ఎక్స్‌ప్రెస్‌కి మనకి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కి ఎంత ఉందో చూడండి. సో ఒకసారి ఆహ్, సో మనకేంటంటే అమౌంట్ ఎక్స్‌ట్రా ఉంటది. మనోళ్ళేంటంటే ఓన్లీ అవైలబుల్ సీట్స్ ఉంటే మాత్రం బుక్ చేసుకొనెళ్తారు. లేదనుకుంటే వెళ్ళరు. సో ఇక్కడ చూడండి అవైలబుల్ సీట్స్ ఉన్నాయి. 22 ఉన్నాయి. బట్ ప్రైస్ ఇస్తే మనకి 425 చూపిస్తుంది. సో 175ది మనకి తత్కాల్‌లో 425 చూపిస్తుందండి. ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్టు 175. సో జనరల్ అయితే మనకి తత్కాల్ అయితే 425. మా ఫ్రెండ్స్ ఏంటంటే తత్కాల్ బుక్ చేసుకొని ఎళ్ళేవాళ్ళు. సో బట్ ఏంటంటే మనకి ఇది ఎగ్జాక్ట్‌గా 12:45కి ఇది 4:45 కదండీ! ఎగ్జాక్ట్‌గా మనం 12:45కి అంటే 4 అవర్స్ ముందర చెక్ జేయాలి. సో చూడండి ఇప్పుడు పైన ఇక్కడ చూస్తే 12:45 అయింది. సో ఇప్పుడు బుక్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు బుక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్ 54 ఉంది గదా! సో అది చేంజ్ అవుద్దండి స్టేటసు. సో ఒకసారి ఇక్కడ ఒకసారి మన ఇది హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ఇవన్నీ కాదు. సో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ 12603. సో ఇక్కడ చూడండి స్లీపర్. సో ఇక్కడ చూడండి చార్టింగ్ డన్. సో ఇందాక మనకి వెయిటింగ్ లిస్ట్ 54 ఉన్నింది. ఇప్పుడేందంటే చార్టింగ్ అంటే చార్టింగ్ జరుగుతుందనమాట. అంటే చార్ట్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్‌గా 4 అవర్స్ ముందర. సో ఇప్పుడు మనకేందంటే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది మనకి 4:45కి చెన్నైలో. ఇప్పుడు మనం 12:45కి బుక్ చేస్తున్నామనమాట. సో 1 మినిట్ తర్వాత మనకేందంటే ఇదేందంటే చార్ట్ అయిపోయి మనకు అవైలబుల్ సీట్స్ చూపిస్తది. సో ఇంకా ఏందంటే చార్ట్ ప్రిపరేషనే జరుగుతుందండి. సో అందుకనే ఇక్కడ చార్టింగ్ డన్ అని ఉంది. సో వన్స్ ఈ చార్ట్ అయిపోయిన తర్వాత మనకు అవైలబుల్ సీట్స్ ఎన్నున్నాయో ఇక్కడ మనకు చూపిస్తుందండి. సో ఒకసారి మీరు రిఫ్రెష్ చేస్తా ఉండండి. కొన్నిసార్లు ఏందంటే సెషను క్లోజ్ అయిపోయి మనకి లాగిన్ పేజ్‌కి గూడా ఎళ్తుంది. సో ఇక్కడ చూడండి నాకు కరెంట్ అవైలబుల్ సీట్స్ అనేది 21 ఉన్నాయి. సారీ 116 ఉన్నాయండి. అంటే 116 ఉన్నాయి. సో ఇప్పుడేందంటే మనం బుక్ చేసుకొని ఎళ్ళొచ్చు 175కి.